ఇప్పటి వరకు మీరు వాడుతున్నవన్నీ పక్కన పెట్టండి. ఒక్కసారి ఈ క్రీమ్ మీ ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం పైన ముడతలు మాయమై స్కిన్ అంతా కూడా బిగుతుగా మారుతుంది. ఎంత ఏజ్ బారైనా యంగ్ ఏజ్ వాళ్ళ కనిపిస్తారు. మచ్చలు పిగ్మెంటేషన్ పోయి చర్మం ఫుల్ గ్లోగా వచ్చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక అద్భుతమైన క్రీమ్ తో మీ ముందుకు వచ్చేసానండి. చాలా మంది అడుగుతున్నారండి, అక్క నా వయసు చాలా తక్కువ కానీ ఎక్కువ వయసు వారిలాగా నా ముఖం అనేది కనబడుతుంది, ముఖం పైన వచ్చే ముడతల్ని గీతల్ని మచ్చల్ని తగ్గించుకోవడానికి ఏదైనా ఒక మంచి క్రీమ్ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక మంచి క్రీమ్ ని స్క్రబ్ ని తయారు చేశాను. ఈ రెండింటిని కలిపి మీ ముఖానికి వాడితే వారం రోజుల్లోనే ముఖం పైన వచ్చే గీతలు ముడతలు మచ్చలు తగ్గించి ముఖం అంతా కూడా నవయవ్వనంగా కాంతివంతంగా మెరిసేటట్టుగా చేస్తుందండి. 80లో కూడా 40లా కనబడాలంటే గనక ఇది తప్పకుండా ట్రై చేయవలసిందేనండి. అలాగే మన ఫేస్ అనేది ఇన్స్టెంట్ గా గ్లో వచ్చేలా చేయడంలో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవర్ఫుల్ ఎఫెక్టివ్ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక 4 నుంచి 5 వరకు బిర్యానీ ఆకులు తీసుకోవాలండి. బే లీఫ్ అని కూడా అంటారు. ఇవి మనకి అన్ని కిరాణా స్టోర్స్ లో దొరుకుతాయి. మనం ఎక్కువగా బిర్యానీ గాని పలావ్ గాని వండేటప్పుడు వాటిల్లో వాడతామండి. వాటిల కంటే మన స్కిన్ కేర్ కి వాడితే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మన చర్మాన్ని సాగనివ్వకుండా ముఖం అంతా కూడా బిగుతుగా ఉండడానికి ఈ బే లీఫ్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తక్కువ వయసులో ఉన్నా గానీ ఎక్కువ వయసు వారిలా కనబడతారు. అలా కనబడకుండా మన చర్మం అనేది నవయవ్వనంగా మెరిసేటట్టుగా చేయడానికి బే లీఫ్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. గిన్నెలోకి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందామండి. బే ఆకుల సారంతో చేసిన క్రీముల్ని మన చర్మానికి వాడితే చర్మం శుభ్రంగాను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందండి. అలాగే వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుందండి. ఇందులో 1 గ్లాసు డ్రింకింగ్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 లవంగాలను కూడా వేసుకుందాము. స్టవ్ పైన పెట్టుకుని ఈ వాటర్ ని మరగనిద్దామండి. 1 గ్లాస్ వాటర్ అర గ్లాస్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. అలా మరిగించడం వల్ల బిర్యానీ ఆకులో ఉండే సారం లవంగాల్లో ఉండే సారం అంతా కూడా దిగుతుంది. ఒక శక్తివంతమైన వాటర్ అనేది రెడీ అవుతుందండి. సగం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ తో పాటు వేరే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకోవాలండి. అదేనండి కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి కూడా అంటామండి. ఇది మనకి అన్ని కిరాణా స్టోర్స్ లో దొరుకుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువనండి. జస్ట్ మనం 5 రూపీస్ పెడితే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఈ కార్న్ ఫ్లోర్ అనేది వస్తుందండి. కార్న్ ఫ్లోర్ మన చర్మ సౌందర్యానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ఇది వాడడం వల్ల చర్మం పైన ఉన్న అదనపు నూనెని పీల్చుకోవడానికి సహాయపడుతుందండి. ముఖ్యంగా ఇది జిడ్డు చర్మం ఉన్న వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వాటర్ లో కలిసేటట్టుగా చక్కగా అంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఇది వాడటం వల్ల చర్మ రంధ్రాల నుండి మురికిని మలినాల్ని తొలగిస్తుందండి. మృదువైన ఎక్స్ఫోలియేట్ గా పనిచేస్తుంది. మన చర్మం పైన మృత కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మృదువుగా మార్చడంలో కార్న్ ఫ్లోర్ చాలా అంటే చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. కార్న్ ఫ్లోర్ అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ లో వాటర్ పోసుకుని ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేసుకోవాలండి. ఇలా మనం స్పూన్ తో కలుపుతూ ఉంటే గనక అడుగు భాగం నుంచి నెమ్మదిగా కొంచెం థిక్నెస్ అనేది ఉంటుందండి. ఎక్కువ టైం అనేది పట్టదండి. ఒక 2-3 నిమిషాల్లోనే ఈ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం పల్చగా ఉండేటట్టుగా చూసుకోండి. పైనుంచి కిందకి వేస్తుంటే జారుడుగా ఉండాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా చల్లారనివ్వాలి. గీతలు ముడతలు పడనివ్వకుండా కాపాడుతుందండి. చర్మం అంతా కూడా ఫుల్ గ్లోగా మెరిసేలా చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ వేసుకోవాలండి. ప్యూర్ అలోవెరా జెల్ వేసుకోవాలి. చెట్టు నుంచి తీసే అలోవెరా జెల్ అయినా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ అయినా వాడుకోవచ్చు అండి. కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచడంలోను అలాగే ముఖం పైన వచ్చే మొటిమలను తగ్గించడంలోను హెల్ప్ అవుతుంది. చాలా మందికి ముఖం పైన హైపర్ పిగ్మెంటేషన్ మంగు మచ్చలను ఉంటాయండి. మంగు మచ్చల్ని హైపర్ పిగ్మెంటేషన్ ని తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో హెల్ప్ అవుతుంది. అలాగే ఎండ వల్ల కలిగే ట్యాన్ రిమూవ్ చేస్తుంది. చాలా మందికి నిద్ర లేకపోవడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు వస్తాయండి. కంటి కింద వచ్చే నల్లటి వలయాలను కూడా తగ్గించడంలో కలబంద జెల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ క్రీమ్ లో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 క్యాప్సూల్స్ తీసుకోవాలండి. ఈ విటమిన్ ఈ ఆయిల్ మనకి అన్ని మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. రేట్ కూడా చాలా తక్కువేనండి. ఇలా కట్ చేసుకుని వేసుకుందాము.
ఈ విటమిన్ క్యాప్సూల్స్ చర్మానికి వాడడం వల్ల చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ముఖం పైన వచ్చే డార్క్ స్పాట్స్ మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుందండి. అలాగే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తగ్గిస్తుంది. అందంగా గ్లోగా మెరిసేటట్టుగా చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో 1 టేబుల్ స్పూను కొబ్బరి నూనె వేసుకుందామండి. కొబ్బరి నూనె చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుందండి. చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇందులో బాగా కలిసేటట్టుగా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుందండి. గాలి చొరబడని బాటిల్లో ఇలా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని వేసేసుకోవాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. ప్రతిరోజు కూడా మన చర్మానికి ఏ విధంగా వాడాలో చెప్తానండి. క్రీమ్ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుందాము. ఈ క్రీమ్ అయితే మీరు నైట్ క్రీమ్ లా కూడా వాడుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్ గా మీరు డే టైంలో కూడా ముఖానికి అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ గానీ 1 అవర్ గానీ ఉంచుకుని ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన విధంగా దీన్ని ఎప్పుడైనా గానీ వాడుకోవచ్చు. జస్ట్ ఇది మాయిశ్చరైజర్ క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మన స్కిన్ పైన ఇది పడగానే వెంటనే ఆరిపోతుందండి. ఇది అప్లై చేసుకున్నట్టు కూడా మనకి ఏమీ అనిపించదు. ఫస్ట్ అయితే మన ముఖానికి స్క్రబ్ రెడీ చేసుకోవాలండి. స్క్రబ్ ని ఎలా తయారు చేసుకోవాలి అంటే 1 టేబుల్ స్పూను పంచదార వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తేనె, 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి. మీ ముఖానికి నిమ్మరసం సెట్ అవ్వకపోతే టమాటా జ్యూస్ ని కూడా వేసుకోవచ్చు. చక్కగా ఈ 3 కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందామండి. ఇవి కలుపుకొని ఒక స్క్రబ్ లా తయారు చేసుకుని మన ముఖానికి వాడితే ట్యాన్ రిమూవ్ అవుతుందండి. డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది. డార్క్ స్పాట్స్ క్రమంగా తగ్గుతాయండి. ఇన్స్టెంట్ గ్లోగా అవడానికి ఈ స్క్రబ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ క్రీమ్ ని వాడే ముందు ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలండి. ఇలా ముఖం పైన అప్లై చేసుకుని రౌండ్ సర్కిల్ మోషన్ లో రుద్దాలండి. ముఖం పై నుండే మట్టి, మురికి, మలినాలు, మృత కణాలు అన్నీ తొలగిపోయి మన ముఖం అనేది ఇన్స్టెంట్ గా గ్లోగా అయిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు స్క్రబ్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలండి. ఆ తర్వాత ఈ క్రీమ్ ని మన ముఖానికి అప్లై చేసుకోవాలి. మన ముఖం పైన ఎలాంటి మేకప్ లేకుండా చూసుకోండి. ఇలా వేలతో తీసుకుని ముఖం పైన డాట్స్ కింద పెట్టుకోవాలండి. ఇలా డాట్స్ కింద పెట్టుకుని ఈ క్రీమ్ ని మొత్తం ముఖానికి అప్లై చేయాలండి. చక్కగా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మన ముఖం అంతా కూడా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా మన ముఖం పైన ఈ క్రీమ్ మొత్తం అప్లై చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మన చేతితో స్క్రబ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేయడం వల్ల మన ముఖం పైన ఉండే స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఈ క్రీమ్ ని సాగిపోయిన ముఖాన్ని బిగుతుగా చేస్తుంది. ముఖం పైన గీతలు, ముడతలు పడకుండా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మన ముఖం పైన ముడతలు ఉంటే గనక ముడతలు రిమూవ్ చేస్తుందండి. మన ఫేస్ అనేది నవ యవ్వనంగా, కాంతివంతంగా, అందంగా కనబడేలా చేయడంలో ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మీ ముఖానికి ఈ క్రీమ్ ను వాడుతున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయండి. నిజంగా చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మరి మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయట్లేదండి. వీడియో చూసేటప్పుడు వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి నేచురల్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.